అశోకుడు క్రీ. పూ. 304లో పాటలీపుత్రం, ఇప్పటి పట్నా, బీహార్ లో జన్మించాడు. తండ్రి కుడివైపు చూపుతున్న బాణం బిందుసారుడు, మౌర్య సామ్రాజ్యపు రెండవ రాజు. తల్లి కుడివైపు చూపుతున్న బాణం సుభద్రాంగి. తాత కుడివైపు చూపుతున్న బాణం చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య వంశ స్థాపకుడు. చిన్నప్పటి నుంచే తెలివైనవాడు, యుద్ధకళల్లో నిపుణుడు, దౌత్యంలో చురుకైనవాడు. సింహాసన అధిరోహణ. బిందుసారుడికి చాలా మంది కుమారులు ఉన్నారు. వారిలో అశోకుడు గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. 273లో బిందుసారుడు మరణించడంతో అశోకుడు సింహాసనం అధిరోహించాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి తన అన్నదమ్ములలో చాలామందిని సంహరించాడనే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొదట్లో అశోకుడు క్రూరమైన పాలకుడు అనే పేరును సంపాదించాడు. కళింగ యుద్ధం. 261. కళింగం, ప్రస్తుత ఒడిశా ను జయించడానికి అశోకుడు యుద్ధం ప్రారంభించాడు. ఇది అశోకుడి జీవితంలో మలుపు తిప్పిన సంఘటన. యుద్ధంలో సుమారు 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది బానిసలుగా పట్టుబడ్డారు. యుద్ధం తర్వాత యుద్ధభూమి చూసి అశోకుడు షాక్కి గురయ్యాడు. అప్పటివరకు యుద్ధంలో గెలిచిన రాజు, కాని మనసులో ఓడిపోయిన మానవుడు అయ్యాడు. బౌద్ధమతం వైపు మార్పు. కళింగ యుద్ధం తరువాత అశోకుడు హింసకు విరామం ఇచ్చి బౌద్ధమతం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉపగుప్తుడు అనే బౌద్ధ భిక్షువు వద్ద ధర్మం నేర్చుకున్నాడు. ధర్మ విజయం అనే కొత్త సూత్రాన్ని అనుసరించి, ప్రేమ, కరుణ, అహింసను తన పాలనలో ప్రధానంగా చేశాడు. ధర్మప్రచారం మరియు పరిపాలన. బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి అశోకుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. తన కుమారుడు మహేంద్రుడు మరియు కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపి బౌద్ధమతాన్ని విస్తరింపజేశాడు. బౌద్ధ సారవంతమైన ఉపదేశాలను రాతి స్తంభాలపై, గుహలపై, రాతి శాసనాల రూపంలో చెక్కించాడు. కుడివైపు చూపుతున్న బాణం వీటినే అశోక శాసనాలు అంటారు. ఆసియా అంతటా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వరకు బౌద్ధమతం విస్తరించింది. మూడవ బౌద్ధ సంఘం. 250. అశోకుడు పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంఘాన్ని నిర్వహించాడు. ఇందులో బౌద్ధమతపు సూత్రాలు సరిచూసి, వాటిని సక్రమంగా వ్యాప్తి చేశారు. చివరి దశ మరియు మరణం. చివరి దశలో అశోకుడు మరింత ధార్మిక జీవితాన్ని గడిపాడు. తన జీవిత చివర్లో తన ఆస్తి దానం చేసేశాడని, చివరి రోజులు చాలా సాధారణంగా గడిపాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 232లో, సుమారు 72 సంవత్సరాల వయస్సులో అశోకుడు మరణించాడు. 8. అశోకుడి వారసత్వం. సాంప్రదాయక భవనం. అశోకుడు మహానీయుడు అని చరిత్రలో గుర్తింపు పొందాడు. భారతదేశ జాతీయ చిహ్నం అశోక సింహ స్తంభం. భారతదేశ జెండాలోని అశోక చక్రం, 24 అంచులు కూడా అశోకుని వారసత్వమే. Please subscribe, like చేయండి please.